తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా అభివృద్ధికి కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అసెంబ్లీ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వి జోగేశ్వరరావు అన్నారు. 2019 నుండి 2022 వరకు రాష్ట్ర బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు కేటాయించిన నిధులు వాటిని వినియోగించిన విధానంపై ఎస్టిమేట్ కమిటీ ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, బడ్జెట్ కేటాయింపుల వినియోగంపై వివరించారు. ఈ యొక్క ట్రెడిషనల్ నుంచి ఎట్లా సప్లై అండ్ డిమాండ్ ఏదైతే మార్కెటింగ్ స్కోప్ ఉన్నట్లకి ఎలా మైగ్రేట్ అవుతారు అని అన్ని అంశాలు రకరకాల సుమారుగా ఆయన 10 అంశాల మీద ఐడెంటిఫై చేస్తున్నాయి. వారే రివ్యూ చేయడం, వారే మానిటర్ చేయడం, వాళ్ళకి కావాల్సిన సపోర్టుని ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఇవ్వడం ఇట్లా ఉంది. సో అది కనుక చేయగలిగితే ఒక చేంజ్ మనం తీసుకురాగలుగుతాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్. సో దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే మరి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఒక కీ పాయింట్ ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది అంటే స్టేట్ లో పామ్ ఆయిల్ ఒకటి బాగుంది ప్రజెంట్. ఎంతవరకు మైగ్రేట్ అవ్వగలుగుతాం సాధ్యాలు ఒకటి మనకి స్టేట్ లో ఉండే మన అవసరతలో 30% మాత్రమే ఇప్పటికీ మనం సప్లై చేయగలుగుతాం. వెస్టర్న్ ప్రకాశం, మిడ్ ప్రకాశం ఇదంతా కూడా మనకి పల్సెస్, తర్వాత హార్టికల్చర్, టొబాకో అండ్ కాటన్ ఇది ఎక్కువ ఉంది. రీసెంట్ గా వీళ్ళు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్లాక్ బర్లీ టొబాకో అని చెప్పేసి ఇంతకుముందు ఇక్కడ పండించారు. దానివల్ల దే ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఆల్మోస్ట్ 2000 ఏకర్స్ వరకు కూడా బ్లాక్ బర్లీ పండించడం వల్ల అది సేల్స్ లేకుండా అంత స్టాక్ కింద పడిపోవడం చాలా ఎప్పుడు కూడా ఇదంతా కూడా ఇష్యూ అవుతుంది. సో దే హ్యావ్ టేకెన్ అప్ దిస్ 2000 ఏకర్స్ ని కూడా ఇప్పుడు ఎలాగ దాన్ని పండించట్లేదు కాబట్టి అదర్ ఆల్టర్నేటివ్ క్రాప్ కి ఆల్మోస్ట్ కన్వర్ట్ చేశారు. 2000 ఏకర్స్ కన్వర్ట్ చేశారు. అండ్ కొంత హార్టికల్చర్ దీన్ని సీఎం గారు ఏం చెప్పారంటే ఈ ప్రకాశం జిల్లాని హార్టికల్చర్ హబ్ గా చేయమని చెప్పేసి కూడా చెప్పారు. సో వెస్టర్న్ ప్రకాశంలో కూడా ఈ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీకు సర్ప్రైజింగ్లీ అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ అరౌండ్ 4000 crores ఉంటాయి. మాకు హార్టికల్చర్ కాంట్రిబ్యూషన్ ఇట్లా అరౌండ్ 7000 crores ఉంటాయి. సో దాన్ని ఇంకా ఫర్దర్ గా మేము ఎక్స్పాండ్ చేయాలనేది ఉన్నాము. బికాజ్ ఇక్కడ వాటర్ స్కేర్సిటీ కూడా ఉంది కాబట్టి. సో దానికి సూట్ అయ్యే కమర్షియల్ క్రాప్స్ నే ఇప్పుడు మనం ల్యాండ్స్కేప్ అంతా కూడా చాలా మారుస్తున్నాం. ఇదంతా కూడా జరుగుతుంది. సో హౌ ది నెల్లూరు ఇస్ డూయింగ్ ద ఛాంపియన్ ఫార్మర్స్ ఎలా అయితే చేస్తున్నారో సిమిలర్ ప్యాటర్న్ లో ఇక్కడ కూడా ఈ కన్వర్షన్ అనేది ఇన్ బిగ్ స్కేల్ ఇస్ హ్యాపెనింగ్. ఆల్మోస్ట్ 2000 ఏకర్స్ మాత్రమే అంటే కనుక దట్ ఇస్ బిగ్ చేంజ్. ఆల్మోస్ట్ అది కనుక అడాప్ట్ అయితే ఆటోమేటిక్. స్టేట్ ఎస్టిమేట్ కమిటీ ప్రకాశం జిల్లా ఒంగోలుకు రావడం, మరి శ్రీ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజాబాబు గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా చక్కగా రివ్యూ చేయడం జరిగింది. సదరు కార్యక్రమంలో మన గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ సూర్యనారాయణరాజు గారు, అదేవిధంగా గోపాలపురం శాసనసభ్యులు శ్రీ వెంకటరాజు గారు ఈ ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేసినప్పుడు ఎక్కడికెక్కడే వాళ్ళకి ఇచ్చినటువంటి బడ్జెట్ని చాలా మటుకు ఖర్చు పెట్టడం కూడా మేము గమనించడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ విషయానికి వచ్చేటప్పటికి మరి 3 రోజులకు ఒకసారి మంచినీళ్ళు అంటే చాలా దారుణం. అది దాన్ని గమనించే ఆనాటి ప్రభుత్వం 2018-19లో మరి కొన్ని వేల కోట్లు శాంక్షన్ చేస్తే తర్వాత దాన్ని పక్కన పెట్టడం, మరలా ఈ రోజున మరలా రీశాంక్షన్ కూడా ప్రపోజ్ పంపించారని చెప్పారు. మేము కూడా మా కమిటీ తరపుని మా స్పీకర్ గారి ద్వారా మన స్పీకర్ గారి ద్వారా ఈ యొక్క రిపోర్ట్ని ప్రభుత్వాన్ని పంపించి మరి అన్నింటికైనా ముఖ్యమైనది మంచినీరు, డ్రింకింగ్ వాటర్ అనేది చాలా అవసరం. మాజీ సీఎం జగన్ ఆడించే ఆటలో అంబటి రాంబాబు, జోగి రమేష్లు పావులని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు కులాలను ఎందుకు అంటగడతారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి, ఇసుక, ల్యాండ్ మైన్ల ద్వారా ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు నోరు అదుపు పెట్టుకోమని ఎన్నోసార్లు చెప్పాము. ఈరోజు మళ్ళా తప్పు చేశావు, మా చంద్రబాబు నాయుడు గారిని మా ముఖ్యమంత్రిని నోటు అదుపు పెట్టుకోకుండా ఇష్టం వచ్చిన మాట్లాడి ఈరోజు మళ్ళా మీ ఇంట్లో ఆడవాళ్లతో మాట్లాడిస్తావా? అసలు ఆడవాళ్ళని ఎవరు ఇస్తారా? అసలు నువ్వు రాజకీయ నాయకులను
రాజకీయంగా ఎట్లా వచ్చినావు నువ్వు దరిద్రుడా? నీ ముఖం ఎట్లా వస్తారో అర్థం తీసుకో. నీవు కానీ నీ నాయకుడు కానీ అసలు రాజకీయాలకు అనర్హులు మీరు. మీ నాయకుడు అంతా ఏం చెప్తే చేస్తున్నారు. కొంప ముంచుతాడు మిమ్మల్ని అందరినీ. నేను చెప్తున్నా, అధికారులు అందరినీ కొంప ముంచాడు. నెయ్యి కల్తీ నెయ్యిలో ఆ అధికారులు ఇరికిచ్చినాడు కానీ ఆయన మాత్రం ఇరుక్కోకుండా తప్పించుకోవాలని చూస్తున్నాడు. కానీ నెంబర్ 1 దోషిగా 100% జగన్మోహన్ తొందరలో జైల్లో పడుతున్నాడు. ఆయన బాటలో మీరు కూడా తప్పదు. ఎందుకు? ఆయన చేసిన తప్పులన్నీ మీరు కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తూ ఏదో చెప్పుకుంటూ పోతున్నారు. ఇష్టం వచ్చి తిడుతున్నారు. లోకేష్ని తిడతారు, పవన్ కళ్యాణ్ తిడతారు, చంద్రబాబుని తిడతారు. మీ ఇష్టం వచ్చి నోరు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే భగవంతుడు మీకు సిగ్గు లేకుండా ఎన్ని మాట్లాడినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. భగవంతుడు చిత్తు ఓడగొట్టించాడు. ప్రజలు ఎదురు తిరిగారు. ఇంకా ప్రజలైతే ఏమైనా రాళ్ళతో చెప్పులతో కొట్టించిన పరిస్థితి వస్తుంది మీకు. మీరు కులాల పేరు తేవద్దండి. ఇది రాజకీయాలకు కులాల సంబంధం లేదు. చేసింది తప్పు, నీవు చేసిన తప్పు చెంపలేసుకొని చంద్రబాబు క్షమాపణ చెప్పు, అంతే తప్ప ఎక్కువ మాట్లాడదు. దానికి తోడు నీకు నీ దోసుడొకడు జోగి రమేష్ ఆడొక పిచ్చోడు, పిచ్చి కూతలు మాట్లాడుతున్నాడు. లోకేష్ గురించి మాట్లాడుతాడు, చంద్రబాబు గురించి మాట్లాడుతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. కూత నోరు అదుపు పెట్టుకోకపోతే దరిద్రురాల మీకు ఆ భగవంతుడే ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. ఎందుకంటే నోరు అదుపు పెట్టుకోకపోతే మాత్రం నోరు కట్టేయాల్సి వస్తుంది. పెదేలకు చూదేసి దాళం వేసి కట్టేయాల్సి వస్తుంది. మీరు ఇట్లాగే మాట్లాడుకుంటూ పోతుంటే మీకు పరాభవం తప్పదు. ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా భగవంతుడు ఖచ్చితంగా శిక్ష తప్పదు మీకు. ఆ భగవంతుడు రాశాడు మీకు. అందుకనే మీ ఇష్టం వచ్చేట కొందరు దొంగలు, చోర్లు మీ ఇష్టం వచ్చేట మాట్లాడుతున్నారు. మీరు అసలు దోచతిన్నారా? మీ నాయకుడు మొదలుకొని మీరు మొదలుకొని ఇష్టం వచ్చేట పోటీ మీద పడి ప్రజల సొమ్ము దోచుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బంతా తీసుకుపోయి ఎక్కడ దాపెట్టారా? ఈ డబ్బు అదేగినా దొంగ డబ్బు కింద తెచ్చి ప్రజలు పంచండి, అది ప్రజలు సంతోషిస్తారు. ఈరోజు మీరు చేసే తప్పులన్నీ ప్రజలు చీకొట్టి మీకు ఓడగొట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు, మా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు అందరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతూ ఉంటే మీరు అసూయతో అక్కసుతో ఈరోజు చంద్రబాబు నాయుడు పైకి ఎదుగుతున్నాడు, ప్రజలు దగ్గర ఎత్తున్నాడు, లోకేష్ దగ్గర ఎత్తున్నారు అని చెప్పేసి అక్కసుతో అసూయతో మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. అసూయ వద్దు. చేతనైతే మంచిగా చేయండి. మీరు కూడా రాష్ట్రం ఇలా బాగుపడుతుంది. పచ్చగా ఇలా కలకలలాడుతూ ఉంది. ఆ పచ్చగా కలకలలాడుతున్న రాష్ట్రాన్ని అగ్నిపాలు చేయాలని చూస్తున్నారు. ఇదంతా పిచ్చోడా? మీ నాయకుడు ఆడుతున్న దొంగ నాటకాలరా. జగన్మోహన్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. కల్తీ నెయ్యి వెంకటేశ్వర స్వామి మోసం చేసిన దుర్మార్గుల చేత పని చేయించాడు. ఈ దుర్మార్గుడు ఎత్తులు ఎన్నో చేస్తున్నాడు. ఇదంతా డైవర్ట్ చేయనీక. ఏదైతే కల్తీ నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం మోసం చేసి కొంప ముంచాడో ఆ సబ్జెక్టు డైవర్ట్ చేయనీక ఇవాళంతా మిమ్మల్ని బావుగా వాడుకుంటున్నారు. మీకు తెలియదు పిచ్చోళ్ళారా, నాశనమవుతారా మీరు. ఆ దుర్మార్గుడు నమ్ముకుంటే జైలు తప్పదు, తప్పకుండా మీకు శిక్ష తప్పదు. మీ నాయకుడు ఎట్లా పోతాడు జైలుకు? ఎన్నో కేసులు మీ నాయకుడి మీద, ఈడీ మొదలుకొని నీ కేసులు, లిక్కర్ మొదలుకొని ఇసుక మాఫియాలు అన్నీ ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని దరిద్రులు నీకెందుకు రాజకీయాలు? నోరు పూసుకొని అదుపు పెట్టుకో, లేకపోతే మాత్రం నీ కథ తెలుస్తాం. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 7వ తేదీన జాతీయ స్థాయి బైక్ రేసింగ్ పోటీలు జరగనున్నాయని శాబ్ డైరెక్టర్ రాజు తెలియజేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన పోటీల్లో దేశవ్యాప్తంగా 130 మంది ప్రముఖ రైడర్లతో పాటు 2 దేశాల నుండి అంతర్జాతీయ రేసర్లు పాల్గొంటారని తెలియజేశారు. పోటీలకు అవసరమైన అనుమతులు లభించాయని, క్రీడాభిమానులకు స్టేడియంలోకి ఉచిత ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రేసింగ్ విన్యాసాలు జరుగుతాయని తెలియజేశారు. For the Supercross Championship, this is the 6th and final round of the National Supercross Championship. This is the first time we are coming to Visakhapatnam, and I'm glad to say that this is the biggest track we've ever done in Supercross history. So this is almost a kilometer long with 14 jumps, with a tabletop with 52s. We're expecting about 100 odd riders participate in this 9 category event. The event starts at about 5:30 on the 7th, and it's going to be a night race. We will have pyro, we will have firecrackers, we have stunt shows, and of course the close racing since it's the last round of the championship. Now coming to Vizag, Raja sir has asked us to come and
have an event over here because this part of the country needs a lot of motorsporting activities, and it's thanks to him and Triple R that we are here. And looks like we're going to have a great event considering what response we're getting from the public. We have been continuously getting phone calls as to where the passes will be available, what is the entry. So the entry is free. We want to keep it open for everybody, and so that more and more people can come and enjoy the sport. And as I said, since it's the last round of the championship, the racing is going to be very close and fierce. We like to thank, of course, Triple R, Raja sir, and Rahul, who help us in making this successful. And we are, as I said again, Godspeed and Triple R have come in collaboration to form this event. And thanks to the Andhra Pradesh Sports Authority for letting us have this event. And of course, thanks to the police and all the services who are helping us make this event successful. So anything else, you want to know anything else, please, you can go ahead and ask us. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారని వెల్లడి. రాష్ట్రంలో రాక్షస సంస్కృతికి తెరలేపిన జగన్మోహన్ రెడ్డికి ఎదుటివారికి నీతులు చెప్పే అర్హత లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రాయలసీమలో టీడీపీ సమాధి కావడం తథ్యం. కూటమి ప్రభుత్వానికి వైసీపీ, రాయలసీమ నాయకుల హెచ్చరిక. కాకినాడ జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్న కలెక్టర్ షణ్మోహన్. 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాల లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.